మేషరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా ఏకాదశంలో రవి, అలాగే జన్మస్థ చంద్రయోగము, తృతీయంలో ఉన్నటువంటి రాహుగ్రహం. ఈ రాహుగ్రహము తృతీయ స్థానంలోకి మారిన కారణం చేత 1 సంవత్సరంన్నర పాటు మేషరాశి వారికి రాహు ఇచ్చే ఫలితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో 3 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాన్ని చూసినట్లయితే ఉద్యోగ ఫలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే సమాజంలో గొప్ప ఖ్యాతిని సంపాదిస్తారు. మనోబలంతో విజయాలున్నాయి. పట్టుదల చాలా వరకు సహకరిస్తుంది, చాలా అవసరం. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. శ్రద్ధ పెంచాలి, కార్యదీక్షతో పనిచేయండి. పెద్దల నుండి ప్రోత్సాహం తగినంత లభిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం సూచిస్తుంది. ఆవేశంగా ప్రవర్తించరాదు. కొందరి వల్ల అశాంతి ఏర్పడుతుంది. ఓర్పు వహిస్తే సరిపోతుంది. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు. అలాగే బంధువుల ద్వారా ఒక పని పూర్తవుతుంది. ఆశయం కోసం నిరంతరమైనటువంటి శ్రమ అవసరం. కలహ సూచన ఉన్నది కాబట్టి ఓర్పుతో ముందుకు సాగండి. ప్రశాంత జీవనం కోసం ఆలోచించాలి. వారాంతంలో శుభాలు జరుగుతాయి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవటం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనం వల్ల శక్తిమంతులవుతారు. ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారంటారు? ద్వాదశంలో బుధుడు నీచ స్థానంలో ఉన్న కారణం చేత పెసలు దానం చేయడం